శక్తివంతమైన విరాట పర్వం చెప్పేటప్పుడు ముందు కథ చెప్పక్కర్లేదు. విరాట పర్వం మొదలు పెట్టేస్తే చాలా అర్థమవుతుంది. విరాట పర్వంలో ఒక గమ్మత్తు ఉంటుంది. విరాట పర్వంలో ఉన్నటువంటి పాండవులు ఏ ఏ వేషాల్లో ఉన్నారో వింటున్న వాళ్ళకి చదువుతున్న వాళ్ళకి తెలుసు. నేను వలలుడు వలలుడు అంటున్నాను అనుకోండి, వలలుడు అంటే ఆయన వంటవాడు కాదండి, భీమసేనుడని మీ అందరికీ తెలుసు. కానీ విరాట్ రాజు గారికి తెలియదు. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం. కాబట్టి మంచి పట్టు దొరికింది, అందులో రసాన్ని ఆవిష్కరించడానికి అవకాశం దొరికింది. ద్రౌపదీదేవి ఎంత గొప్పదో మీకు తెలుసు. ద్రౌపదీదేవి సైరంధ్రిగా ఉంది, ఆవిడతో నేను ఈ పనులు చేయించుకోవడం ఏంటి, కళ్ళు కొండిచ్చి కళ్ళు జమ్మని పంపడం ఏంటని అక్కడ ఉన్నటువంటి సుధేష్ణకి తెలియదు. ఆవిడ ద్రౌపది ఆ తల్లి వంక కన్నెత్తి చూసి అనరాని మాటలంటే ముక్క ముక్కలైపోతానని కీచకుడికి తెలియదు. మీకు నాకు తెలుసు, అది విచిత్రం. ఇది పండింది విరాట పర్వంలో. అందుకే తిక్కన గారు విరాట పర్వం నుంచి ప్రారంభం చేశారు. ఎందుకంటే తన కవనాన్ని, తన ఆనందాన్ని ఆవిష్కరించడానికి బాగా దొరుకుతుంది. అసలు విరాట పర్వమే ఒక ప్రబంధ స్వరూపం. ఆయన అంటారు, నేను ఎందుకు విరాట పర్వాన్ని ఆంధ్రీకరణ చేస్తున్నాను అంటే, ఇక్కడ నుంచి 14 పర్వములు నానారసభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులను కూడగా 15 తెనుంగు భాష అందరూ సంతోషించాలి. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం నుంచి 15 పర్వాలు లోకమంతా సంతోషించేటట్టుగా నేను బుధ సంతోషంబు నిండారగన్, పండితులైన వాళ్ళు, సహృదయం కలిగిన వాళ్ళు పొంగిపోయేటట్టుగా నేను ఈ విరాట పర్వాన్ని విరాట పర్వంతో మొదలుపెట్టి మిగిలినటువంటి పర్వాలు చిట్ట చివరి వరకు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. చేసి మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆయన మంగళాచరణంగా మొదట చేసినటువంటి శ్లోకం పద్యం ఎంత గొప్పదంటే, శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెత నిష్ట సిద్ధికిన్నని చెప్పుకున్నారు. శ్రీ అంటూ మొదలుపెట్టారు, శ్రీకారంతో మొదలుపెట్టారు. లక్ష్మీ స్వరూపం శ్రీ, అంతా మంగళం జరగాలన్న కోరిక. కాబట్టి శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప. శ్రీ అంటే లక్ష్మి అని చెప్తాం మనం. ఆయన అన్నారు, తిక్కన గారు అన్నారు, శ్రీ గౌరీ రెండు కాదు, శ్రీయే గౌరీ, లక్ష్మియే గౌరీ. లక్ష్మి అనబడే గౌరీ చిత్తము పల్లవింప, ఆవిడ యొక్క చిత్తం, ఆవిడ మనసు సంతోషించేటట్టుగా హరిహరంబగు రూపము దాల్చి, హరిహర అన్న భేదం లేకుండా హరిహరాత్మకుడిగా విష్ణువు శివుడు కలిసి ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నటువంటి వాడెవడున్నాడో, ఏ వైదికధ్యాయత వేదాన్ని నమ్మి పరమేశ్వర స్వరూపం అంటే శివకేశవులని 2 ఉండరు, శివకేశవులుగా ఉన్నవాడు ఒక్కడే అని వేదము యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుని రమించినటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్ట సిద్ధికిన్. నేను నా కోరిక తీరడానికి 15 పర్వాలు ఆంధ్రీకరించగలిగిన శక్తి కలగడానికి నేను అటువంటి స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన విష్ణువుకి నమస్కారం చేశారా, శివుడికి నమస్కారం చేశారా? అసలు విష్ణువు శివుడని 2 లేవు, 2 కలిపి ఉన్నది ఒక్క పదార్థం అన్నారు. అటువంటి స్వరూపానికి నేను నమస్కారం చేసి మొదలు పెడుతున్నాను. గమ్మత్తు ఏమైందో తెలుసా అండి? ఆయన ఈ మాట అనగానే నానారసాభ్యుదయోల్లాసి కదా ఆయన చెయ్యవలసినటువంటిది. చతుర్థమూర్జిత కథోపేతంబు, అద్భుతమైనటువంటి ఊర్జిత కథ అంటే పట్టుతో కూడినటువంటి కథ ఉన్నటువంటి విరాట పర్వంతో మొదలు పెడుతున్నారు. ఆయన నిద్రపోయారా అంటే నిద్రపోలేదు, నిద్రపోలేదా అంటే నిద్రపోని అవస్థ కాదు. ఒక రోజున మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అని సంకల్పం చేసుకుని ఒక చోట కూర్చున్నారని మీరు అనుకోండి. కూర్చునుండగా మాగన్ను పట్టింది అంటారు చూసారా, అంటే నిద్ర పట్టేసిందా అంటే నిద్ర పట్టేసిన స్థితి కాదు, నిద్ర పట్టలేదా అంటే బహిర్ముఖుడు కాడు. అటువంటి స్థితిలోకి ఆయన జారారు. జారినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. బహుశः ఆంధ్ర సాహిత్యంలో మనందరం 2 చేతులెత్తి నమస్కరించవలసినటువంటి స్థితి తిక్కన గారికి. ఆయనకి ఆ స్థితిలో అది స్వప్నము అన్న మాట వాడడం కూడా సరిపోదు. కొమ్మన గారు కనబడ్డారు. కొమ్మన గారు అంటే తిక్కన గారి తండ్రి గారు.
కనబడ ఆయన అన్నారు, తిక్కన నేనురా అన్నారు. అనేటప్పటికీ నాన్నగారు మీరా అని తిక్కన గారు గభాలను లేచి నిలబడి తండ్రి గారికి నమస్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నువ్వు ఒక శ్లోకం సంస్కృతంలో రచన చేసావు, జ్ఞాపకం ఉందా తిక్కన అన్నారు. అప్పటికి ఆయన నిర్వచనోత్తర రామాయణాదులు చేసి ఉన్నారు. ఏ శ్లోకం అని ఆలోచన చేస్తున్నారు. కిమస్తిమాల కిమ కౌస్తుభం వా అని శ్లోకం చేశావు. ఈశ్వర, మీకు మెడలో పుర్రెల మాల వేసుకుంటారు శివస్వరూపంగా, కౌస్తుభాన్ని మెడలో వేసుకుంటారు విష్ణు స్వరూపంగా. ఒకటి పుర్రెల మాల, ఒకటి కౌస్తుభం, రెండిటికి పోలికుందా? అసలు నిజం చెప్పండి, మీకు ఆ కౌస్తుభరత్నం అంటే ఇష్టమా, ఈ పుర్రెల మాల అంటే ఇష్టమా? కిం కాలకూట, మీరు ఒక స్వరూపంతో కాలకూట విషాన్ని తాగి కంఠంలో పెట్టుకున్నారు. నిజం చెప్పండి, తాగి గుటక వేసేస్తే అమ్మో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా కంఠంలో పెట్టుకుని దాచుకున్నారంటే మీకు కాలకూట విషం అంటే ఇష్టమా? లేకపోతే కిము యశోదాస్తన్య, మీకు ఆ యశోదాదేవి యొక్క స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలని బాలకృష్ణుడిగా తాగారు కాబట్టి మీకు ఆ పాలంటే ఇష్టమా? ఇప్పుడు ఆయన అడుగుతున్నది శివస్వరూపాన్ని విష్ణు స్వరూపాన్ని కలిపి ఈ ప్రశ్న వేశారు. ఈ రెండిటిలో మీకు అసలు ఏది ఇష్టమో నాకొక్కసారి చెప్పండి అని అడిగారు. నువ్వు ఈ శ్లోకం చేశావు కదా తిక్కన, ఆ శ్లోకాన్ని విని హరిహరనాథుడు సంతోషించాడు.